ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 మీద హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 రాసిన చాలామంది స్టూడెంట్స్ కోర్టుకు పోయిర్రు. ముఖ్యంగా వాల్యుయేషన్ విషయంలో చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది పోయిర్రు. దీని మీద ఇవాళ చాలా సంచలనమైన తీర్పు ఇచ్చింది. తీర్పులో ఏమున్నాయో చెప్తాను నేను మీకు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టుని రద్దు చేయాలి అని చెప్పింది. అట్లనే మెయిన్స్ పరీక్షలు మళ్ళీ వాల్యుయేషన్ చెయ్యాలి, కుదరకపోతే మొత్తం మెయిన్స్ పరీక్షలు మళ్ళా పెట్టాలి. ఇదే మెయిన్గా గ్రూప్ 1 అభ్యర్థులు చాలామంది కోర్టుకు పోయింది ఇదే ఇష్యూలో. వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏంటి అంటే పరీక్షలు నిర్వహించే దగ్గర నుంచి పరీక్షల నిర్వహణ తప్పుల తడకగానే ఉంది, పేపర్లు దిద్దుడు అట్లనే ఉంది, తర్వాత ఫలితాల విషయంలో కూడా అట్లనే ఉన్నాయి. మొత్తం అవకతవకలు అక్రమాలు, మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తంలో అవకతవకలు అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 రాసిన విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. వాళ్ళు గతంలో ఎన్నిసార్లు చాలా సందర్భాలలో అవకాశం వచ్చిన ప్రతిసారి గ్రూప్ 1 రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పిర్రు చాలా అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి దీంట్లో మొత్తము అని. దాని మీదనే వాళ్ళు కోర్టుకు పోయిర్రు. పోయిన తర్వాత ఇవాళ కోర్టు నిజంగా విద్యార్థుల వైపుగా నిలబడ్డటువంటి తీర్పు ఇది అని విద్యార్థులు అంటున్నారు. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మా వైపు నిలబడి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుగా మేము చూస్తాము అని అంటున్నారు. నిజంగా టీజీపీఎస్సీకి ఇది షాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 8 నెలలు గడువిచ్చింది. ఆ 8 నెలలల్లో వాల్యుయేషన్ పూర్తి చేయకపోతే కనుక మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టుర్రి అని అన్నది. అయితే మరి టీజీపీఎస్సీ ఇప్పుడు ఏం చేస్తుంది, దీని మీద ఎట్లా వేరే బెంచ్కి ఏమన్నా అప్పీల్కి పోతుందా, ఏం చేస్తుంది అనేది చూడాలి. మెయిన్ పరీక్షలు మొత్తం రద్దు చేయాలి అనేది అభ్యర్థుల ప్రధానమైనటువంటి డిమాండ్. ఫస్ట్ వాళ్ళు కోరుకున్నది. దీని మీదనే కోర్టుకు పోయిర్రు. వాళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులకి పూర్తిగా అన్యాయం చేసిర్రు అని వీళ్ళు పిటిషన్ వేసిర్రు. వీళ్ళ పిటిషన్ మీద ఏకీభవించిన ధర్మాసనం వీళ్ళ తరపున నిలబడి తీర్పిచ్చింది. అయితే కొంతమంది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులతో మాట్లాడదాం. అట్లనే ఎమ్మెల్సీకి పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి గారు గతంలో ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీళ్ళ గ్రూప్ 1 అభ్యర్థుల తరపున పోరాడిండు. గతంలో ఈయనకి నోటీసులు కూడా వచ్చినట్టు గుర్తు నాకు. ఇదే విషయం మీద ఒకసారి ఆయనకి ఫోన్ చేద్దాం, చేసి ఈ తీర్పును ఎట్లా చూస్తారు అనేది ఒకసారి ఈయనతో మాట్లాడదాం. దాని తర్వాత కొంతమంది గ్రూప్ 1 విద్యార్థులతో కూడా మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ గ్రూప్ 1 కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసిర్రా, ఏమనిపిస్తుంది? నాకు తెలిసి మీకు కూడా నోటీసులు ఇచ్చినట్టున్నారు కదండి ఈ ఇష్యూలో గతంలో. అవును, ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే మేము మొదటి నుండి కూడా ఈ గ్రూప్ 1 లో అవకతవకలు జరిగినాయి, అంగట్లో కూరగాయలుగా మొత్తం పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా గందరగోళంగా ఉంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాలి, ఈ గ్రూప్ 1 రద్దు చేయాలని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాము. కోర్టులో కూడా నిరుద్యోగులు అదే వాదించిండ్రు. ఈ రోజు కోర్టు మరి ఇచ్చినటువంటి తీర్పు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో స్పష్టం చేయాలి. ఆ రోజు దీంట్లో మొత్తం సర్కారు వారి పాట, సర్కారు వారి వాటా, సర్కారు వారి కోట కొనసాగుతుంది, ఇది సరైనది కాదు అని చెప్పి నేను మాట్లాడితే టీజీపీఎస్సీ నాకు నోటీస్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఆ టీజీపీఎస్సీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? అంటే మేము వాదించిన వాదనను కోర్టు సమర్థించినట్టే కదా. మరి ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా వీళ్ళు? ఒక గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ ఫర్ ఎనీ స్టేట్ ఆర్ ఫర్ సెంటర్ ఫర్ దట్ మ్యాటర్. కానీ అన్ఫార్చునేట్ గా అదేదో 7వ తరగతి పరీక్ష అయినట్టు ఇష్టం ఉన్నట్టుగా పక్కన వాళ్ళందరికీ సేమ్ మార్కులు రావడు వచ్చుడు, లేదా 4 సెంటర్లకే అన్ని ర్యాంకులు రావడము, దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఇక వాళ్ళు పంచుకున్నారు పోస్టులు. కాబట్టి అందుకని మేము వాదిస్తూ వచ్చినాము. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది, 8 నెలల్లో అయితే రీవాల్యుయేషన్ ఆర్ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పింది. రీవాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునేది లేదు, ఎందుకంటే వాళ్ళ వాల్యుయేషన్ మీద మాకు నమ్మకం లేదు. వాళ్ళ వాల్యుయేషన్ లో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉదాహరణ. కోటి ఉమెన్స్ కాలేజ్లో గతంలో పురుషులు కూడా అందులో పరీక్షలు రాశారు, కానీ ఈసారి కేవలం ఉమెన్ పెట్టింది. ఎందుకు ఉమెన్ పెట్టిందంటే టాయిలెట్స్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సమాధానం ఇచ్చారు. గతంలో అనేక పరీక్షలు అక్కడ అంటే పురుషులకు కూడా జరిగినాయి, కానీ అంటే
అంటే వాళ్ళు చెప్పే దాంట్లో అసలు పసలేదు, వాళ్ళ సమాధానంలో నిజాయితీ లేదు కాబట్టి కోర్టు దాన్ని గ్రహించింది. కాబట్టి తప్పకుండా బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రోజు కోర్టు తీర్పు చూసిన తర్వాత అనిపిస్తా ఉంది. అండ్ వీళ్ళ పోరాటానికి అడుగడుగునా కేటీఆర్ గారు కూడా అండగా నిలిచారు. ఆ రోజు మేము వాదన చేసినా కూడా, అయితే నిరుద్యోగుల పక్షాన అండగా నిలిచినా కూడా అది కేటీఆర్ గారి ప్రోత్సాహం వల్లనే, వారి సూచన వల్లనే. కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది నిరుద్యోగుల తరపున పోరాడినటువంటి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక్కసారి ఈ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఈ తీర్పుతోని సాటిస్ఫైగా ఉన్నారా, ఏ తీర్పు వస్తుంది అనుకున్నారు, ఏంది అనేది. సింధురెడ్డి గారు నమస్తే అండి. మీరు ఈ కోర్టు తీర్పును చూసుంటారు కదా, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్ గా అదైతే సాటిస్ఫాక్టరీ జడ్జ్మెంటే అండి. ఎందుకంటే ఎన్ని రోజులు గ్రూప్ 1 మీద అందరూ పోరాటం చేశాము, ఇందులో అవకతవకలు ఉన్నాయి అని ప్రతి ఒక్కటి ఎత్తి చూపినా గానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ముందు నుంచి అలర్ట్ చేస్తూ వచ్చాము కొన్ని విషయాలలో, వాటిని కూడా పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్ళింది. సో ముందుకెళ్ళినందుకు ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. బికాస్ మేము చేసిన ఆరోపణలు నిజము అని ఈ రోజు తేలిపోయింది కదా. అంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేశా అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉంటారు. సో మరి ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతా అంటే, మీరు చేసిన ప్రక్షాళన ఏది? మీరేమన్నా వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ సాఫీగా కండక్ట్ చేసినాము, పేపర్ లీక్లు అట్లాంటివి ఏం లేకుండా అంటే, ఇప్పుడు మీరు చేసిన వాటి తప్పుల వల్ల ఎంతమందికి అన్యాయం జరిగింది, అండ్ సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎంతమందిని ఉద్యోగాలలో పెట్టుకున్నారు అనేది ఈరోజు వెరీ క్లియర్ గా అర్థమైపోయింది. అప్పుడు డీజీపీ ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డిని టీజీపీఎస్సీ చైర్మన్ గా పెట్టినప్పుడే మేము అపోజ్ చేసినాం. ఎందుకు వాళ్ళు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఆబ్వియస్ గా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే మనిషి. ఒక 1 year టర్మ్ కోసం మహేందర్ రెడ్డి గారిని పెట్టి వద్దు అన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసి, మెయిన్స్ కండక్ట్ చేసి ఆ రోజు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో మనకు అర్థమైపోయింది కదా. మేము ముందు నుంచి చేసిన ఆరోపణలు కూడా ఇవే. ఇందులో తప్పులు ఉన్నాయి, దీనివల్ల రాకూడని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నిజమైన వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. అండ్ సేమ్ టైమ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళకి చాలా వివక్ష చూపుతూ ఎవాల్యుయేషన్ చేశారు అని చెప్పి మేము మొత్తుకున్నాం. కానీ అదేది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు అవన్నీ నిజం అని చెప్పి గౌరవ హైకోర్టు మాకు ఇచ్చిన తీర్పుతోటి మాకు వెరీ క్లియర్ గా అర్థమైంది. సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చిన తీర్పులో ఒకటి ఏంటంటే, రీవాల్యుయేషన్ చేయండి 8 months లో, లేకపోతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అన్నారు. మీరు మొత్తం వాల్యుయేషన్ చేయకుండా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేదా? వాల్యుయేషన్ చేస్తే మీరు సాటిస్ఫై అవుతారా దాంతో? లేదండి, ఖచ్చితంగా రీమెయిన్స్ పెడితేనే అందరికి సాటిస్ఫాక్షన్ ఉంటది అండ్ సేమ్ టైం కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీఎవాల్యుయేషన్ చూస్ చేసుకుంది అనుకోండి టీజీపీఎస్సీ, ఇప్పుడు ఎవాల్యుయేషన్ లోనే తప్పులు ఉన్నాయి అని చెప్పి మేము ఎత్తి చూపినాం. ఇప్పుడు మళ్ళీ పోయినసారి తెచ్చిన ఎవాల్యుయేటర్స్ నే తీసుకొచ్చి మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేపించినప్పుడు దాంట్లో న్యాయం ఎట్లా జరుగుతుంది? ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తారు కదా. కాబట్టి రీమెయిన్స్ పెడితేనే అందరికి న్యాయం జరుగుతుంది అండ్ అందరికి సంతోషంగా ఉంటది. ఇంకొకటి, మీరు ప్రధానంగా కోర్టుకు పోయిన దాంట్లో ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళకి టాప్ ర్యాంకులు వచ్చినాయి, తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బందులు అయినాయి అనేది ఏదో కూడా చెప్పినట్టున్నారు కదండి. అది దాని మీద కోర్టు ఏం చెప్పింది ఈ రోజు? అంటే ఇంకా ఫైనల్ ఆర్డర్ కాపీ అనేది రాలేదండి. అయితే కోర్టు చెప్పిన అంశం ఏంటి అంటే, రీఎవాల్యుయేషన్ మోడరేషన్ పద్ధతిలో సంజయ్ సింగ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు మళ్ళీ రీఎవాల్యుయేషన్ చెయ్యండి. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే రీమెయిన్స్ కి వెళ్ళండి అని, చేయలేకపోతే రీమెయిన్స్ కి వెళ్ళండి అని చెప్పింది అనమాట. అయితే ఒక ఎగ్జిస్టింగ్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినవి ఏవైనా సెకండ్ టైం థర్డ్ టైం ఎవాల్యుయేట్ చేయకూడదు అని ఉంది. సో మరి దీన్ని బేస్ చేసుకొని రీమెయిన్స్ పెడతారా, లేదు మొండిగా రీఎవాల్యుయేషన్ కి వెళ్తారా అనేది చూడాలి. ఓకే, మీకైతే రీవాల్యుయేషన్ చేస్తే పెద్ద లాభం ఏమి ఉండదు అనేది మీ పాయింట్? అవునండి, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడున్న ఆల్రెడీ ఎవరెవరినైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉద్యోగాలలో పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళని కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి పెడతారు. సో దానివల్ల లాభం ఏముంటదండి? కరెక్ట్ గా చదివి ఏమంటారు, అసలైన అభ్యర్థులకు న్యాయం జరగదు కదా. ఎందుకంటే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం లో చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంది, చాలా డిఫరెన్సియేషన్ చూపించారు. సో అదంతా కరెక్ట్ అవ్వాలి అంటే మళ్ళీ రీమెయిన్స్ పెడితేనే అందరికి ప్రాపర్ గా జస్టిఫికేషన్ జరుగుతుంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సరిత గారు. ఇది వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఇవాళ హైకోర్టు తీర్పిచ్చిన దాంతో కొంత సాటిస్ఫైగా ఉన్నాం, కానీ రీవాల్యుయేషన్ చేయమన్నది కదా, 8 నెలలలో చెయ్యిర్రి, ఒకవేళ అది కాలేదనుకోర్రి మళ్ళా
మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టుర్రి అన్నారు. అయితే వీళ్ళు చెప్తున్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే దాంట్లో ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసినా కూడా దాంట్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసుకొని అవి ఇవి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమైతే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ని తిరిగి పెడితేనే మంచిగా ఉంటుంది అనేది మా ఒపీనియన్గా ఉంది అని గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. కానీ హైకోర్టు తీర్పు అనేది నిజంగా టీజీపీఎస్సీకి ఒక షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా డే 1 నుంచి మొత్తుకుంటున్నారు. అక్రమాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరుగుతుంది మాకు అని చెప్పినప్పుడు కూడా అవేం పట్టించుకోకుండా మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టింది, రిజల్ట్ ఇచ్చిర్రు, ఇక్కడి వరకు వచ్చింది. దాని మీద గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా కోర్టుకు పోయారు. కోర్టుకు పోవడంతోని ఇవాళ వచ్చిన తీర్పు కొంత గ్రూప్ 1 అభ్యర్థులకి ఫేవర్గా టీజీపీఎస్సీకి షాక్ ఇచ్చేదిలాగా ఉంది. మరి టీజీపీఎస్సీ ఏం చేస్తుంది, దీని మీద ఎట్లా పోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది, ఒకవేళ టీజీపీఎస్సీ తీసుకునే స్టెప్ మీద మళ్ళీ వీళ్ళు గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులందరూ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటారు, ఎట్లా ముందుకు పోతుంది అనేది తెలుస్తుంది కొద్ది రోజులలో.